చోటు దక్కే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అభ్యర్థుల జాబితాలో. ఇక కీలకమైన కృష్ణా జిల్లా విషయానికి వద్దాం. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఎవరెవరు అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గుడివాడ నుంచి మనం చూసాం 2 రోజుల కిందటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. గుడివాడ నుంచి దేవినేని అవినాష్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, యంగ్ కావడంతో యంగ్ కోటాలో దేవినేని అవినాష్ను గుడివాడ నుంచి సరైన అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారంటున్నారు. ఇక జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా రంగంలో ఉండబోతున్నారు. ఇక తంగిరాల సౌమ్య నందిగామ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఈమె అభ్యర్థిత్వం సంబంధించి కొంత టచ్లు ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి గతంలో ఆమె తంగిరాల సౌమ్య తండ్రిగా ఉన్న తంగిరాల ప్రభాకర్ మృతి చెందిన నేపథ్యంలో ఆమె గెలుపొందారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా. ప్రస్తుతం తిరిగి ఆమె అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. ఇక మైలవరం నుంచి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర అభ్యర్థిత్వం దాదాపు ఖరారు. ఇక్కడ ఎలాంటి పోటీ లేదు, ఆయన తిరిగి పోటీ చేయబోతున్నారు. కృష్ణా జిల్లా విషయానికి వస్తే గద్దె రామ్మోహన్ రావు సౌమ్యుడిగా పేరుంది. విజయవాడ ఈస్ట్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి గద్దె రామ్మోహన్ రావు పోటీ చేయబోతున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక షబానా ఖాతూస్ విజయవాడ వెస్ట్, ఈ విషయంలోనే కొంత టసిల్ నడిచిన నేపథ్యంలో చివరికి షబానా ఖాతూస్ వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక పెనమలూరు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బోడే ప్రసాద్ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక డివై దాస్ పామర్రు నియోజకవర్గం నుంచి డివై దాస్ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేయబోతున్నారు. రైట్, అవనగడ్డలో మండలి బుద్ధప్రసాద్ మాజీ డిప్యూటీ స్పీకర్ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ అవనగడ్డ నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మనం చూసాం అటు ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరన్న దానిపై 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రస్తుతం మీరు వాచ్ చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. రైట్, కొనకళ్ళ నారాయణ కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. కొనకళ్ళ నారాయణ విషయానికి సంబంధించి మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి పెడన నుంచి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కొనకళ్ళ నారాయణ ఎంపీగా ఆయనకి సక్సెస్ రేట్ బాగానే ఉంది, కానీ మరి ఎమ్మెల్యేగా ఎంతవరకు అదృష్టం నిలుస్తుందనేది కీలకంగా మారింది. ఇక కైకలూరుకు సంబంధించి జయమంగళం వెంకటరమణ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీలో చెప్పుకోదగ్గ యంగ్ లీడర్స్లో వల్లభనేని వంశీ ఒకరు. ఈసారి గన్నవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్నారు. ఇక ముద్రబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. కేఎస్ జవహర్ యాక్చువల్గా పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు నియోజకవర్గం చెందిన వ్యక్తి. అయితే ఈసారి తిరువూరు నుంచి ఆయన్ని రంగంలో దించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మంత్రి కేఎస్ జవహర్ జిల్లా మారి తిరువూరు నియోజకవర్గం నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడుస్తుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉంటే కొంత టస్సిల్ అంటే కొంత అనిశ్చితి కనిపిస్తున్న స్థానాలు మనం చూస్తే గుడివాడ నుంచి దాదాపు దేవినేని అవినాష్ దాదాపు ఖరారైంది, కానీ రావి వెంకటేశ్వరరావు చివరి వరకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పామర్రు డివై దాస్ కానీ పెడన కొనకళ్ళ నారాయణ, ఈ 3 విషయాల్లో ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. అధికారికంగా చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదంటున్నారు.